రైట్. ఒకసారి కాకినాడ వెళ్దాం. మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి పందాలు ఏంటి మాట్లాడదాం. రాజు చెప్పండి. చాలా విచిత్రంగా క్యాష్ ఇవ్వబడును అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక వాళ్ళే క్యాష్ ఇస్తున్న పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తోంది. అంటే మద్యం షాపులతో పాటు జూద క్రీడలతో పాటు ఓ ఏటీఎంను కూడా అక్కడ పెట్టారు. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళకి క్యాష్ ఇవ్వడానికి. ఆ క్యాష్ ట్రాన్స్ఫర్స్ కూడా ఎలా జరుగుతున్నాయి? అధికంగా ఏమైనా వసూలు చేస్తున్నారా? మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఇస్తున్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ రాజు? గుడ్ మార్నింగ్ హరి. మూడో రోజు కూడా కాకినాడ జిల్లాలో హైకోర్టు ఆదేశాలను బేఖారు చేస్తూ కోడి పందాల నిర్వహణ అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70కి పైగా పందెంబర్లు ఏర్పాటు చేశారు. పూర్తిగా కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మొత్తం ఈ పందెంబర్లన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంతో అటు టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు విచ్చలవిడిగా కోడి పందాల బర్ల వద్ద అటు మద్యం షాపులతో పాటుగా అంటే బెల్ట్ షాపులతో పాటుగా గుండాట్లు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో సంబంధించి మరి ముఖ్యంగా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్కి ఏటీఎంను కూడా వినియోగిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఆన్లైన్ ద్వారానే నగదు రహిత పేమెంట్లు జరుగుతున్న పరిస్థితులు కూడా ఇక్కడ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే మనం చూసినట్లయితే ఒక్కొక్క బరి వద్ద 2-3 బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. ఎంఆర్పీ మీద చూసుకున్నట్లయితే బాటిల్ మీద అదనంగా 50 నుంచి 100 రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా కనీసం బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తుంది. ఇక కూటమి ఎమ్మెల్యేల కనుసరణలోనే ఈ పందెంబర్లు జరగడంతో 2 రోజుల నుంచి కూడా పోలీసులు ఈ పందెంబర్ల వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. పోలీసులు అయితే పూర్తిగా పత్తా లేకుండా పోయారు. సంక్రాంతికి ముందుకు హైకోర్టు ఆదేశాలు మేము ఖచ్చితంగా పాటిస్తాం, ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు ఈ 2 రోజులుగా విచ్చలవిడిగా కోడి పందాలు అదేవిధంగా జోదం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఎటువంటి కేసులు కూడా నమోదు చేయని పరిస్థితి ఉంది. తడపాగా ఏదో నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే కాకినాడ జిల్లాలో గడిచిన 2 రోజుల్లో చూసినట్లయితే 150 కోట్ల పైగా నగదు లావాదేవీలు జరిగాయని చెప్పుకోవచ్చు హరి. ఓకే రాజు.